గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కేతన్ అగర్వాల్ని కాబోయే భార్య ఒక లోతైనటువంటి లోయ దగ్గరకు తీసుకెళ్ళి తోసేసి దారుణంగా చంపేసింది. ప్రియుడు కోసం, ప్రియుడు సియా గోయల్ ఇద్దరూ కలిసి కేతన్ అగర్వాల్ని తోసేసి చంపేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీసులకి కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఈ అమ్మాయి గత నవంబర్లోనే చెప్పిందంట, నాకు మీరు చేసేటువంటి పెళ్ళి ఇష్టం లేదు, మీరు ఏదైతే అబ్బాయిని చూపిస్తున్నారో ఆ అబ్బాయితో పెళ్ళి నాకు ఇష్టం లేదు, మీరు వేరే వాళ్ళని చూపించినా సరే ఇంకెవరిని చూపించినా సరే నేను ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చాలా స్పష్టంగా ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది. కానీ ఇంట్లో వాళ్ళు లేదు, నువ్వు ఈ కేతన్ అగర్వాల్నే పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి మంచి సంబంధం మళ్ళీ రాదు, నోరు మూసుకొని పెళ్లి చేసుకోవాల్సిందే అని బలవంతంగా ఎంగేజ్మెంట్ చేశారు. ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరిలో జరిగింది. యాక్చువల్గా లాస్ట్ నవంబర్ నుంచే చేతన్ చౌదరి అనేటువంటి అబ్బాయితో ఈ సియా గోయల్ రిలేషన్షిప్లో ఉంది. ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. వీళ్ళేమో కేతన్ అగర్వాల్ని పెళ్లి చేసుకోమన్నారు. సరే వీళ్ళు ఇంత బలవంతం చేస్తూ ఉన్నారు, ఏదైతే అదైందని చెప్పి ఎంగేజ్మెంటు అయిపోయింది. కానీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో కేతన్ అగర్వాల్ ఎంత ప్రేమ చూపించాడు, ఎంత ఆ అమ్మాయి పట్ల ఎంత అభిమానం చూపించాడో, అనేక రకమైనటువంటి గిఫ్ట్లు, చాలా వాల్యూతో కూడుకున్నటువంటి గిఫ్ట్లు, కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు, అంత ప్రేమ చూపించాడు. ఇవన్నీ కూడా వీడియోలు ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తుంటే నిజంగా ఎంత ఎంత ప్రేమ ఉంది ఆ అమ్మాయి పట్ల. కానీ ఈ అమ్మాయి ఎంత నటించిందా, ఎంత దారుణంగా వంచి మోసం చేసి ఆఖరికి ప్రాణాలు తీసిందా అని చెప్పి ఇప్పుడు జనం అందరికీ అర్థమవుతుంది. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలిసినటువంటి భయంకరమైన వాస్తవాలు ఏంటంటే, ఈ అమ్మాయి అతన్ని ఆ లోయలోకి తోసేసే ముందు వీళ్ళిద్దరూ కలిసి ఒక కేఫ్కి వెళ్ళారట. ఒక కెఫేకి వెళ్ళి అక్కడ డిస్కస్ చేసుకున్నారు, ఎట్లా చంపుదాం, ఎప్పుడు తీసుకొస్తావు లోయ దగ్గరికి. ఆ లోహగఢ్, ఆ ఫోర్ట్ అనమాట, అది గోల్కొండ కోట ఎట్లా ఉంటుంది మనకి, అక్కడ వాళ్ళకి ఆ లోహగఢ్ అనేది ఒక కోట, ఒక పర్యాటక ప్రాంతం. ఆ పర్యాటక ప్రాంతం అంచున పెద్ద లోయ కూడా ఉంది. సో ఇక్కడైతేనే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ కేఫ్లోనే మళ్ళీ నువ్వు ఆ లోహగఢ్ దగ్గరికి తీసుకురావాలి, తీసుకొచ్చి ఫోటోలు దిగుతున్నట్టుగా డ్రామా చేయాలి, అతనికి అంచుకు తీసుకెళ్ళి ఒక్కసారిగా తోసేయాలి, ఇది ప్లాన్ అని చెప్పి ఆ కేఫ్లోనే దీన్ని మొత్తం కూడా డిజైన్ చేసుకున్నారు. ఇంకొక వాస్తవం ఏంటో తెలుసా, వీళ్ళు కేఫ్లో కలిసే కంటే ముందే యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్లోనో ఇంకెక్కడో సెర్చ్ చేశారంట. హౌ టు కిల్ ఏ మ్యాన్, ఒక వ్యక్తిని ఏ విధంగా చంపాలి అనేది సెర్చ్ చేశారంట. సెర్చ్ చేసింది ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. వాళ్ళ హిస్టరీ ఉంటుంది కదా, పోలీసుల ఇన్వెస్టిగేషన్ నార్మల్గా ఉండదు. వాళ్ళు ఏం గ్యాడ్జెట్స్ వాడారు, ఏం మొబైల్ ఫోన్స్ వాడారు, ఏ ల్యాప్టాప్లు వాడారు, అందులో ఏం సెర్చ్ చేశారు, వీళ్ళు ఏం చార్జ్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు కోర్టు ముందు పెట్టాలి కదా వాళ్ళు. అవన్నీ కూడా పరిశీలించారు. వీళ్ళ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్లు అన్నీ కూడా ల్యాబ్కి పంపించి సెర్చ్ చేస్తే హౌ టు కిల్ ఏ పర్సన్, హౌ టు కిల్ ఏ మ్యాన్, ఇవన్నీ కూడా అందులో వాళ్ళు సెర్చ్ చేసి శోధించి అనేక రకాలైనటువంటి వీడియోలు చేసి, సో ఈ వీడియో ఇవే కాదు, డైరెక్ట్గా ఆ లోయ దగ్గరికి వెళ్ళి తోసేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. ఎంత దుర్మార్గం చూడండి. అంటే వీడేమో ఎంతో ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి పట్ల, కానీ ఆ అమ్మాయి డ్రామా ప్లే చేసింది, బాయ్ ఫ్రెండ్ని పెట్టుకుంది, వీళ్ళిద్దరూ కలిసి చంపాలని ప్లాన్. నీకు నిజంగా పెళ్లి ఇష్టం లేకపోతే సరే, నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు చెప్పినా సరే వాళ్ళు వినలేదు అనుకో, ఏం చేయాలి? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపో, ఎటన్నా వెళ్ళిపోయి నీ జీవితం ఏదో నువ్వు గడుపు, నువ్వు మేజర్వే కదా, నీ బాయ్ ఫ్రెండ్ మీ ఇద్దరు మేజరే, చదువుకున్న వాళ్ళే, బుద్ధున్న వాళ్ళు, లేదంటే పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి బలవంతం పెళ్లి చేస్తున్నారు, నాకు అది ఇష్టం లేదు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పండి. అంతేగాని ఒకడి ప్రాణం తీసే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఇప్పుడు అతని కుటుంబ సభ్యులు ఎవరైతే కేతన్ అగర్వాల్ చనిపోయాడో లోయలో పడిపోయి ఈ దుర్మార్గుల వల్ల, ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనతో ఉన్నారు. నిజంగా ఎంత మంచి ఫ్యామిలీ అండి వీళ్ళది. ఇతను ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, దానికి డైరెక్టర్గా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఉదయపూర్ ప్యాలెస్లో
నవంబర్లో పెళ్ళికి డేట్స్ కూడా ఫిక్స్ చేసేశారు. ఆ ప్యాలెస్ను కూడా బుక్ చేశారంట. పెళ్లి కోసం 17 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ను కూడా బుక్ చేశారు. అంత ఉన్నతమైనటువంటి కుటుంబం. తర్వాత 2 చార్టర్డ్ ఫ్లైట్స్ బుక్ చేశారట ఫ్యామిలీ మెంబర్స్ని, బంధువులందరినీ ఆ పెళ్లి కోసం తీసుకెళ్ళటానికి. చూడండి. కానీ ఈమె బుద్ధి ఎక్కడుందో ఏమో అర్థం కావట్లేదు. కానీ అంటే వాళ్ళు ఎలా ఆలోచించారంటే, మనం దొరకంలే, ఏది చేసినా సరే అది మనం ఈజీగా నమ్మించేయచ్చు, ఇది వాళ్ళు చేసుకుంది. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరు చూడట్లేదు, నన్నెవరు పసిగట్టరు, నేను ఏది చేసినా అది నమ్మేస్తారు అనుకునే మైండ్ సెట్తో ఉన్నారు. నిజంగా క్రైమ్ చేసే వాళ్ళందరూ ఇదే విధంగా ఆలోచిస్తారేమో. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎంత లోతుగా జరుగుతుంది, ప్రతి ఒక్కటి అర్థమైపోతుంది వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారనేది. ఆధారాలతో సహా పోలీసులు రుజువు చేస్తారు. చూడండి, నిజంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జీవితం బాగుంటుంది, అతన్ని చంపేస్తే ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటే ఇప్పుడేమైంది, జైల్లో ఊచలు లెక్క పెడతా ఉన్నారు. జైల్లో ఆ సియా గోయలు, ఆ ప్రియుడు చేతన్ చౌదరి ఎవడైతే ఉన్నాడో వీళ్ళిద్దరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారండి. కటకటాలు వెనక ఉన్నారు. 7 రోజులు కస్టడీకి కూడా ఇచ్చారు. మొత్తం కూపీ లాగుతూ ఉన్నారు. మరొక వైపు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలండి. నిజంగా ఇష్టం లేని పెళ్లి చేస్తే ఆమె సంతోషంగా ఉంటుందా, ఆమె జీవితం ఇక జీవితాంతం హ్యాపీగా ఉంటుందా? ముందే ఇష్టం లేదంటే ఎన్ని కాపురాలు, ఎన్ని పెళ్ళిళ్ళు పెటాకులైపోవట్లేదు, మనసులు కలవక. కనీసం వాళ్ళు కూడా ఆలోచించాలి, పెద్దవాళ్ళు కూడా. ఇష్టారీతిన ఇష్టం లేకపోయినా పెళ్ళిళ్ళు చేస్తే ఇప్పుడు చావుకు వచ్చింది. ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. చేతికొచ్చిన కొడుకు, మంచి బిజినెస్లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్నటువంటి కొడుకు కళ్ళ ముందే అతను ఇక లేడు అంటే, ఈ దుర్మార్గాలు వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారం చంపేశారు అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఆ కోపంతో రగిలిపోతూ ఉన్నారు. ఇంత దారుణంగా చేస్తారా మనుషులు, ఇంత దారుణంగా ఉన్నారా? నిజంగా అమ్మాయిలు ఎట్లా తయారవుతున్నారు చూడండి. చంపేస్తే ఇంకా నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారు. కానీ అతడు సినిమాలో ఒక డైలాగ్ కూడా మీకు గుర్తుంటుంది. ఏదో రాజిరెడ్డి చస్తే నువ్వు సీఎం అవుతావు, చంపేస్తే జైలుకి వెళ్తామని ఒక డైలాగ్ కూడా ఉంది అతడు సినిమాలో. సో అట్లాగుంది పరిస్థితి. చాలా దుర్మార్గం. ఇది మేఘాలయ హనీమూన్ మర్డర్ సేమ్ ఇదే జరిగిందండి. గత వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సోనం అనే ఆమె రాజా రఘువంశీ, వీళ్ళది ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ. అక్కడ పెళ్ళి అయిన తర్వాత చేసింది. పెళ్ళి అయిన తర్వాత ఇంకో రోజు ఆగితే శోభనం అంట. వాళ్ళ ఆచారం ప్రకారం అక్కడ ఏదో గుడి ఉంటుందంట. ఆ గుడిలో పూజలు చేసిన తర్వాత వాళ్ళకి శోభనం టైం ఫిక్స్ చేస్తారు. ఈమె ఏం చేసింది, ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ తర్వాత మేఘాలయ హనీమూన్ టూర్ ప్లాన్ చేసి, ఆ ప్లాన్ చేసింది కూడా సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి ఆ లోయ దగ్గరికి తీసుకెళ్ళి కత్తులతో పొడిచి చంపేసి లోయలో పడేసి, ఏమీ తెలియనట్టుగా కిడ్నాపర్స్ ఎవరో మమ్మల్ని కిడ్నాప్ చేశారు, నాకు కూడా మొత్తం మంది ఇచ్చేసి ఎక్కడో వదిలిపెట్టారని చెప్పి డ్రామాలు ఆడింది. పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తే ఈమె ప్రియుడి కోసం ఈ పెళ్ళి ఇష్టం లేక రాజా రఘువంశీని చంపించిందని చెప్పి తర్వాత పోలీసులకు తెలిసింది. దేశవ్యాప్తంగా సంచలనమైంది ఈ కేసు కూడా, మేఘాలయ హనీమూన్ మర్డర్. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఎంగేజ్మెంట్ అయింది. మొన్న ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది, నవంబర్లో పెళ్లి పెట్టుకున్నారు. ఈ మధ్యలో ఈ విధంగా చేసింది ఈ మహాతల్లి. నిజంగా మళ్ళీ ఈ విధంగా నటించి డ్రామాలాడి ఒకళ్ళ ప్రాణం తీసే పరిస్థితికి వస్తున్నారంటే దీనికి ఒక అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని ఇక జీవితాంతం జైల్లో మగ్గాల. ఒక నెలకో 3 నెలలకో 6 నెలలకో మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చే పరిస్థితి ఉండకూడదు. అమాయకుడైనటువంటి, అసలు ఏ పాపం తెలియనటువంటి, నిన్ను ఎంతో ఇష్టంగా ప్రేమించి నీకు అన్ని గిఫ్ట్లు ఇచ్చి ఇక నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం అనుకున్నటువంటి ఆ అమాయకుల్ని ఇంత దారుణంగా మోసం చేసి లోయలో పడేసి చంపేస్తున్నారంటే ఏం చేయాలి? డెఫినెట్గా మీరు కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి అమ్మాయిలు ఇప్పుడు వీళ్ళు బయటపడ్డారు కాబట్టి తెలిసింది. దేశంలో ఇంకా చాలా జరుగుతూనే ఉంటాయి. నిజంగా ఇట్లా వక్రబుద్ధితో ఆలోచించేటువంటి అమ్మాయిలు. మొన్న టీ షాప్ దగ్గర ఇట్లాగే మాట్లాడుకుంటుంటే పిచ్చాపాటి కబుర్లతో ఒకటి చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత
నిజంగా నాకు పెళ్లి చేసుకోవాలంటే చాలా భయంగా ఉందన్న. ఎప్పుడు ఎవడు ఏం చేస్తాడో తెలియట్లేదు, యువత ఏం చేస్తుందో తెలియట్లేదు. లిటరల్గా పెళ్ళి ఆ పదం వింటేనే పారిపోవాలనిపిస్తుంది అని అంటా ఉన్నాడు. నిజంగా అట్లాగే తయారైంది పరిస్థితి. అంటే పెళ్లి చేసుకునే అమ్మాయి ఆమె గతం ఏంటో తెలియదు, ఆమె ప్రస్తుతం ఎవరితో ఉందో తెలియదు, పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తుందో తెలియదు. దినదిన గండంగా గజగజ వణికిపోయే పరిస్థితుంది ప్రస్తుతం అబ్బాయిలు. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళకి శిక్ష వేస్తేనే, చాలా కఠినంగా శిక్ష వేస్తేనే, మళ్ళీ ఆలోచించాలంటేనే భయపడే విధంగా శిక్షలు వేయాలి. ఏమంటారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.